హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో మరో మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ. బంధాలు నిలబడాలి అంటే ఏంటి? ఒకటే మంత్రం అండి, మాట, స్వచ్ఛమైన ప్రేమ. ఈ రెండు ఉంటే ఎలాంటి బంధమైనా నిలబడదు. అవునా కదా? నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? ఏ బంధమైనా నిలబడాలంటే ఏం చేస్తున్నావు అనేది కాకుండా ఎలా ఉన్నావు అని పలకరించండి. ఎంత సంపాదిస్తున్నావు అనేది కాకుండా ఎంత ఆనందంగా ఉన్నావు అనేది అడగండి. పని ఉన్నప్పుడు కాల్ చేయటం కాదు, పని కట్టుకుని కాల్ చేయండి. అక్కడ మీ విలువేమీ తగ్గిపోదు. కష్టంలో అయినా కన్నీళ్ళు తుడిచే చెయ్యి ఉండాలంటారు. కాబట్టి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేనున్నా అనే భరోసా మీరు ఇవ్వండి. అప్పుడు ఎలాంటి బంధమైనా శాశ్వతంగా నిలిచిపోతుంది. అవునా కదా? ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు కదండి. మాట అనేది మన మనసులోంచి వచ్చేది. అవునా? ప్రేమ అనేది కూడా మన మనసులోంచి వచ్చేది కదా. కొంచెం స్వచ్ఛమైన ప్రేమను ఇచ్చి చూడండి, ఎంత బాగుంటుందో, ఎంత హ్యాపీగా ఉంటారో వాళ్ళు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత సంబరపడిపోతారో. అమ్మో, నా వాళ్ళు చేసేసారు, నన్ను పలకరించారు, కోట్లు ఇచ్చినంత ఆనందపడిపోతారండి. ఆ చిన్న టిప్ ఎందుకు తెలియట్లేదు చాలామందికి? చిన్న విషయం మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే తెలియని వాళ్ళంటూ ఉండరు. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. ఓకేనా? అన్యదా తప్పుగా భావించమాకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.